గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే టైం అయితే 8:15 అవుతుంది. వైషు బ్యాగ్ చింపుకుంది. ఇప్పుడు అక్షయ బ్యాగ్ ఇంకోటి వాడుతుంది. అమ్మా టిఫిన్ తీసుకొచ్చిన, టిఫిన్ చేసేసి పో. మరి టిఫిన్ చేస్తాను ఒక ఫస్ట్. రాత్రి ఇట్లా తినలేదు. లేదు పెద్ద ప్యాకెట్ అని చెప్పినా కానీ చిన్న ప్యాకెట్ వేసినట్టున్నాడు. వడ వేసుకొచ్చిన నీకు ఎప్పుడు తెచ్చా కానీ టిఫిన్ చేసేసి పో. గాయత్రి కాఫీ పెట్టు. గాయత్రి మా గాయత్రి పొద్దుగాల పిల్లలకు వంట ఇట్లా మొత్తం చేసిన తర్వాతనే కాఫీ పెడుతుంది. నేనేమో ఎప్పుడెప్పుడు కాఫీ ఇస్తుందా అని వెయిట్ చేసుకుంటూ కూర్చోవాలా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. రైస్ అయితే వండింది. రైస్ వండింది ప్లస్ పప్పు. ఇది పప్పు వేసింది అయితే గట్టిగా వేసింది. నాకు గట్టిగా ఉంటే నచ్చదు. ఏంటి మమ్మీ ఎవడు గట్టిగా ఉంటే నచ్చదు. నా పప్పుచారు ఇది పప్పులో నాకు పప్పుచారు అంటేనే వస్తుంది. అందుకని చెప్పేసి నా కోసం అని పప్పుచారు సపరేట్ చేసింది. మళ్ళీ నాకు మా గాయత్రి అయితే కాఫీ పొడి అయితే కలుపుతుంది. మా గాయత్రి పాలు తాగుతుంది. నేను ఒక్కనే ఇంట్లో కాఫీ తాగది. కలిపి ఇచ్చేసాయి. చూసిన చలి పెడుతుందంటే ఫ్యాన్ పొద్దుగాల నేను ఇంట్లో ఉండాలి. లేకపోతే మిద్ద పైన పోయి నేను ఒక పని చేస్తా. మిద్ద పైన పోయి ఒక చిన్న గుష్ చేసుకుంటా. అని ఎవరికైనా చూపించండి రా, వదిలే. ఏమైనా అన్నం గిట్లా ఏమైనా పంపించేది ఉంటే పైకి పంపేయండి, పైన ఉంటా. చలి పెడుతుంది అమ్మా ఇంట్లో అంటే ఫ్యాన్ అంటారు. అక్షయ బ్యాగ్ వైశ్యకి ఇచ్చింది కదా, అయితే నా బ్యాగ్ ఇట్లా చింపుతావని చెప్పేసి వైశ్యం తిట్టుడు ఎడుతుంది పొద్దుగాల. ఏమని తిట్టిందమ్మా? చేతులు ఊకుండా వందిరుతుందా? అక్కకు రైస్ ప్యాకెట్ అంటే ఇయ్యమ్మా. అక్కకు రైస్ ప్యాకెట్ అంటే ఇయ్యమ్మా. రెస్పెక్టా? నాకు రైస్ ప్యాకెట్ లాగా వినిపించింది. వైశ్యకు వడ తీసుకొచ్చిన. వైశ్యకు వడ అంటే ఇష్టము. ఇంట్లో నాకు డాడీకి తప్ప ఎవరికి ఇష్టం ఉండదు. మా ఇద్దరికే వడ అంటే ఇష్టము. ఇంకా ఈ చిన్నపిల్లకు వాళ్ళ మమ్మీకి వాళ్ళ తమ్మునికి అయితే మాత్రం దోశ. లంచ్ కి డిన్నర్ కని దోశలు పెట్టినా తింటారు. ఈ మాడిపోయిన దోశలు అంటే బాగా ఇష్టపడతారు. ఇంకా మాడిపోయిన దోశనే కదా ఇది. అట్లే అంటారు. వచ్చే అబ్బా నా కాఫీ వచ్చేసింది. వీడు వచ్చేసిండు. పట్టరాని దోశ వేసుకో. నిన్న నైట్ ఎవరు తినలేరు ఫ్రెండ్స్. అన్నం ఎవరు తినలేరు. అందుకని చెప్పేసి మరి ఇప్పుడు గిట్లా తినకుండా పోయాడంటే చక్కెర వస్తుందని పోయి టిఫిన్ తీసుకొచ్చిన బయట నుంచి. వీడి గిట్లా దోశలు తింటాడు. కాకపోతే ప్యాకెట్ ఇప్పటికే తనలాడుతున్నాడు అప్పటి నుంచి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. బాగా కారం ఉందమ్మా ఈరోజు. లైట్గా అద్దుకోండి. నీకమ్మా మనుషుల కారం అవుతుంది. ఫ్రెండ్స్ గాయత్రి వైశ్యం ఎత్తుకుంటుంది. ఎత్తుకో, సంకలు వేసుకో. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. సంకలు వేసుకో గాయత్రి. వెనక్కి జరుగు. బాగుంది. చిన్న పిల్లనే వేసుకున్నట్టు వేసుకున్నావు. పార్టీకి వేస్తున్నావా? ఈరోజు తొందర రెడీ అయినరు. ఆటో కోసం వెయిటింగ్. అయితే ముగ్గురు ఉండి ఇంకా గొడవ పడుతుండ్రు. టైం ఉంది కదా ఆటో వచ్చేంత వరకు అని. నేనేమో ఇక్కడ ఎండ వస్తుందని చెప్పేసి ఎండకు వచ్చి నిలబడిన. ఇక్కడ వాళ్ళేమో కొట్లాడుతుండ్రు. ఫ్రెండ్స్ మొన్న అయితే ఒక వీడియో పెట్టినా కదా, అయితే ఆటో వాడు టైంకి రావట్లేదు అని చెప్పేసి. అయితే ఆ వీడియోకి అయితే ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ పెట్టిండు, బ్రో మీకు ఆటో అతని పైన ఎంత కోపం ఉంటే మాత్రం వాడు వీడు అంటున్నారు అని చెప్పేసి. యాక్చువల్లీ ఏంటంటే వాడు అనేది
వాడు నా ఫ్రెండ్ ఆల్మోస్ట్ ఒక 10 years పై నుంచి అయితే ఫ్రెండ్. మీకు ఇప్పుడైతే వాడినైతే చూపిస్తాను. వాడు నా ఫ్రెండ్ అందుకే నేను వాడు వీడియోని వాడాల్సి వచ్చింది. వేరే వాళ్ళు అయితే ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇస్తాను. సో ఫ్రెండ్స్, వీడైతే నాకు పరిచయం అయితే 10 సంవత్సరాలు అయింది. అయితే మొన్న ఒక వీడియోలో ఉండి వీడు ఆటోడు టైంకి వస్తలేడు అని చెప్పేసి అన్న. నా సబ్స్క్రైబర్స్ నాకు కామెంట్ పెడుతుండ్రు, బ్రదర్ మీరు ఆటోతాను వాడు వీడు అంటున్నాను. వీడు నాకు ఫ్రెండ్ 10 సంవత్సరాల పై నుంచే పరిచయం. నేను అనొద్దారా వాడు వీడని? అనాలి కదా, ఫ్రెండ్వే కదా. అవును కాదు కదా, నీకు రెస్పెక్ట్ ఇస్తారని అంట. ఏం లేదు ఫ్రెండ్, 10 ఏళ్ళ నుంచి ఫ్రెండ్ నాకు. అనుకుంటాం రా అనుకుంటాం, ఏమన్నా అనుకుంటాం. ఫైనల్ గా మీరు రా అనుకుంటాం, ఏమన్నా అనుకుంటాం. వీడు నా ఫ్రెండ్ కాబట్టి నేను వాడు అనాల్సి వచ్చింది. ఒకవేళ వేరే అతను ఫ్రెండ్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇస్తా ఫ్రెండ్స్. ఇది టిఫిన్ చేసినా చాలే చాయదానా మీసాలు పెంచాం. వస్తాం టైం అయింది. బాయ్ అమ్మా. A few moments later. గాయత్రికి అయితే ఇప్పుడే టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చిన. ఇప్పుడు టిఫిన్ చేస్తుంది. టైం 10:30 అవుతుంది. ఈసారి అయితే కాయలు అయితే ఎక్కువనే వేసుకుంది గాయత్రి. ప్రతిసారి తక్కువ వేసుకునేది. కాకపోతే ఈసారి ఎండలు బాగా స్టార్ట్ అయినాయి కదా, మళ్ళీ స్టాక్ తొందర అయిపోతే మళ్ళీ ఒక 2 days అట్లా ఖాళీగా ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి కొంచెం కాయలు అయితే ఎక్కువనే వేసుకుంది. తొందర అమ్మేసేయాలి ఇవన్నీ, లేదంటే మళ్ళీ ఖరాబ్ అయిపోతాయి. Later that same evening. ఫ్రెండ్స్, గాయత్రి షాప్కి బల్బు తీసుకున్నాను. పెద్ద తీసుకున్నాను ఒకటేసారి, అంటే మామూలుగా మళ్ళీ కొనకుండా. ఇంత పెద్ద ఎందుకు తీసుకున్నాను అంటే ఇప్పుడు ఎండాకాలం కదా, లైట్ ఫోకస్ ఎక్కువ ఉంటేనే గిరాకీ మంచిగా అవుతుంది అన్నమాట. ఈ ఎండాకాలం దాటినంటే మళ్ళీ దాదాపు ఒక 10 నెలలు అయితే గిరాకీలు పెద్దగా ఏముండవు. ఏదో నడుస్తుంది ఆ విధంగా ఉంటుంది. ఈ 2-3 months మాత్రమే గిరాకీ మంచిగా ఉండదు. కాబట్టి ఏంటంటే వెలుతురు ఎక్కువ ఉంటే కాయలు మంచిగా కనిపిస్తే గిరాకీ ఎక్కువ అవుతుంది అన్నట్టు నేను పెద్ద సైజే తీసుకున్నాను. ఇప్పుడైతే గాయత్రి షాప్కి వెళ్ళి ఆ బల్బ్ అయితే ఫిట్ చేసేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకొక బల్బుకి అయితే కనెక్షన్ ఇచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఫ్రంట్ సైడ్ అయితే పెద్ద బల్బ్ అయితే పెట్టేసినాము. ఇక్కడైతే ఇంకోటి చిన్న బల్బు ఎక్స్ట్రా బల్బ్ ఉంది పెట్టడానికి. ఎందుకంటే ఇక్కడ గాయత్రి కాయలు తీసుకుంటుంటుంది కదా, అంటే చీకటి ఉండకుండా ఇక్కడ ఇట్లా వెలుతురు వచ్చేస్తుంది. ఇప్పుడు మొత్తం 3 బల్బులు, ఇక్కడ సైడ్ ఒక బల్బు, అక్కడ ఫ్రంట్ సైడ్ ఏమో మెయిన్గా పెద్ద బల్బు, వీడేమో ఇదైతే థర్డ్ బల్బు ఫిట్ చేస్తుంది ఇక్కడ మొత్తం లైట్ ఉండడానికి. నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. వాడు చూడండి ఎట్లా కొట్లాడుతుండో ఆడవాళ్ళతోనా. కామెడీగా జోక్గానే కొట్లాడుతున్నాడు, సీరియస్ కాదు. ఏంద్రా నీ బాధ? ఇంతసేపు అయితే ఇది కరెంట్ బంద్ చేసిండు. షాక్ కొడుతుందేమని నేను ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేసినా కానీ షాక్ అయితే కొట్టలేదు. ఒకసారి కొట్టింటే బాగుండే. ఆల్రెడీ 1-2 సార్లు షాక్ కొట్టింది, అందుకే కాకిలాగా మాడిపోయిండు. ఫ్రెండ్స్, గాయత్రి షాప్ అయితే లైట్స్ అయితే పెట్టడం అయిపోయింది. ఆ కార్నర్లో ఒక లైటు, ఇక్కడైతే పెద్ద లైట్ ఫిట్ చేసినాము. పెద్ద లైట్ ఫిట్ చేయడం వల్ల ఇక్కడైతే వెలుతురు అయితే మంచిగా వస్తుంది. కాయలు అయితే అట్రాక్టివ్గా అనిపిస్తున్నాయి వచ్చే కస్టమర్స్కి. నీట్గా అంటే నీడ గిట్ట లేకుండా మంచిగా పచ్చగా అనిపిస్తుంటాయి. ఇక్కడనేమో వెలుతురు ఉండాలి కాబట్టి చిన్న లైట్స్ పెట్టినాము. మొత్తం 3 లైట్లు పెట్టినాము. ఇప్పుడైతే చాలా బాగా అనిపిస్తుంది, వెలుతురు నీట్గా కనిపిస్తున్నాయి కాయలు మొత్తము.